నమస్తే. నేను మీ ప్రియాంక. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని ఆశిస్తూ, ఇవాళ వైట్ చెన్నాతో చోలే రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఓవర్ నైట్ సోక్ చేసుకున్నటువంటి చోలేలోకి నేను అవి మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్లోకి హోల్ గరం మసాలా వేసుకుంటున్నాను. హోల్ గరం మసాలా అనేది నేను జస్ట్ ఫ్లేవర్ కోసం యాడ్ చేసుకుంటున్నానండి. ఈ చోలే ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి. విజిల్స్ కూడా 4-5 రానివ్వాలండి, లేదా త్వరగా కుక్ అవ్వవు. ఇవి కొంచెం బాగా కుక్ అవ్వాలంటే 4-5 విజిల్స్ రానివ్వాలి. ఓవర్ నైట్ కూడా సోక్ చేసుకోవాలి. ఇవి ఉడికాక ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులోకి హాఫ్ టీ గ్లాస్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక షాజీరా వేసుకొని చిటపెట్టమనివ్వాలి. షాజీరా చిటపెట్టమన్నాక ఒక ఆనియన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఆనియన్ కొద్దిగా మగ్గాక 3-4 టమాటాలు వేసుకొని అవి కూడా బాగా ఉడకనివ్వాలి. టమాటా 2 చిల్లీస్ యాడ్ చేసుకొని బాగా ఉడకనివ్వాలి. నేను ఈ చోలే కర్రీతో పాటు ఈరోజు పూరి తయారు చేస్తున్నానండి. మనం ఈ చోలే కర్రీతో పాటు పూరి, చపాతీ, పులావ్, బిర్యానీ ఇలా ఏదైనా తయారు చేసుకోవచ్చు. నేనైతే ఈ కర్రీతో పాటు ఇవాళ పూరి తయారు చేసుకుంటున్నానండి. ఈ టమాటో ఆనియన్ అనేది త్వరగా మ్యాష్ అవ్వడానికి ఒక హాఫ్ స్పూన్ అనేది సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ చోలే కర్రీ అనేది చాలా హై ప్రోటీన్ డిష్ అండి, చాలా హెల్తీ కూడా. పిల్లల మజిల్ గ్రోత్కి చాలా యూజ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. కొద్దిగా పసుపును కూడా వేసుకొని అంతా కూడా కలుపుకొని ఇవి మ్యాష్గా అయ్యేంత వరకు దగ్గరికి అవనివ్వాలి. మనం రెగ్యులర్గా పూరి కర్రీ అంటే శనగపిండితోనూ ఆలుతోనూ చేస్తూ ఉంటాము. వాటితో పాటు ఒక సండే ఇది కూడా ట్రై చేయండి. చాలా హెల్తీ అండ్ ప్రోటీన్ డిష్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మ్యాష్గా అయ్యాక మనం ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని గ్రేవీలాగా చేసుకోవాలి. ఈ గ్రేవీని అదే ప్యాన్లోకి యాడ్ చేసుకుంటున్నాను. ఈ గ్రేవీతో పాటు కొద్దిగా వాటర్ని వేసుకొని ఉడకనిస్తున్నాను. ఇలా కొద్దిగా వాటర్ వేయడం వల్ల అడుగంటకుండా ఉంటుంది. చూసారు కదా, ఇలా దగ్గరికి అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కొంచెం ఉడకనిచ్చాక మనం అందులోకి 1 స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ స్పూన్ జీరా పౌడర్ కూడా వేసుకొని అంతా కూడా కలుపుకోవాలి. మా పిల్లలు అయితే కర్రీని చాలా ఇష్టంగా తింటారండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మీకు ఈ కర్రీ నచ్చితే లైక్ చేయండి. మసాలాలు కొద్దిగా ఉడికాక హాఫ్ స్పూన్ కారం కూడా వేసుకొని అంతా కూడా ఒకసారి కలుపుకోవాలి. ఇదంతా ఉడికేలోపు మనం చోలేని డ్రైన్ చేసేసుకోవాలి. దానిలో వేసిన గరం మసాలా, హోల్ గరం మసాలా ఐటమ్స్ ఉన్నాయి కదండి, అవి నేను రిమూవ్ చేస్తున్నాను. ఓన్లీ బే లీఫ్ ఒకటే ఉంచుకొని మిగతావన్నీ కూడా రిమూవ్ చేస్తున్నాను. చోలేని మనం ఈ టమాటా ఆనియన్ గ్రేవీలోకి యాడ్ చేసుకోవాలి. అంతా కూడా ఒకసారి కలుపుకొని బాగా ఉడకనివ్వాలండి. కొంచెం గరం మసాలా కూడా వేస్తున్నాను. ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేసుకొని అంతా కూడా ఒకసారి కలుపుకుంటున్నాను. కలుపుకున్నాక మనం కొద్దిగా పుదీనా ఇక్కడ యాడ్ చేస్తున్నాను. దాంతోపాటు ఒక హాఫ్ టీ గ్లాస్ వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకొని బాయిల్ అవ్వనివ్వాలి. కర్రీ చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. మరి మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారు? మీకు ఎలా కుదిరిందో ఎప్పుడు కామెంట్ చేస్తారు? చోలే ఉడికిందో లేదో ఒకటి తీసుకొని ఇలా చెక్ చేసుకోండి. సాల్ట్ సరిపోతే కొద్దిగా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఈ కర్రీ ఉడికేలోపు నేను వీట్ ఫ్లోర్తో పూరి పిండిని కలిపేసుకున్నానండి. పూరితో ఒక్కసారి కర్రీని ట్రై చేసి చూడండి. నార్త్ ఇండియాలో ఈ డిష్ అనేది ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. లాస్ట్లో కొంచెం చాట్ మసాలాని యాడ్ చేస్తున్నానండి. యాడ్ చేసి అంతా కూడా బాయిల్ అవ్వనిస్తున్నాను. గ్రేవీ కోసం నేను ఒక 4-5 చెన్నాని కొంచెం మ్యాష్ చేస్తున్నానండి. అప్పుడు గ్రేవీ అనేది బాగుంటుంది. ఒక 4-5 చెన్నాని స్పూన్తో మ్యాష్ చేసుకోండి. చూసారు కదా, ఇప్పుడు పూరి తయారు చేసుకున్నాం. ఆయిల్ వేడయ్యాక ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. పూరి పొంగడం కోసం నేను ఒక టిప్ చెప్తానండి.
ఆయిల్ వేడిగా ఉండాలి. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు మనం పూరి వేసిన వెంటనే ఇలా గెరిటతోటి ఒత్తుకోవాలి. వెంటనే ఒత్తుకోవడం వల్ల పూరి అనేది చక్కగా పొంగుతూ వస్తుంది. చూసారు కదా నా పూరీలన్నీ పొంగుతూ ఎంత బాగా వచ్చాయో. అంతే, టేస్టీ టేస్టీ పూరి చోలే కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.